హలో ఆల్. నేనైతే 150 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. అందులో ఆల్రెడీ 21 డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 21 డేస్‌లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఇంకా నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను, రైస్ అవాయిడ్ చేశానా, షుగర్ అవాయిడ్ చేశానా, ఏం తిన్నాను, ఏం తాగాను అన్నీ చెప్తాను. నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. 16 గంటలు ఏం తినకుండా ఉండి 8 గంటలు మాత్రం ఫుడ్ తీసుకుంటాను. మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు అయితే చేస్తా. మీ ఫాస్టింగ్ అనేది ఎక్కువ నిద్ర టైంలో అయిపోయే విధంగా చూసుకుంటే ఎక్కువ టైం ఫాస్టింగ్ చేయడానికి మీకు వీలుగా అయితే ఉంటుంది. డే టైంలో పెట్టుకుంటే టీవీ, మొబైల్, దాంట్లో ఒక దాంట్లో మనం ఫుడ్ అయితే చూస్తూ ఉంటాం కదా, దాన్ని చూసి టెంప్ట్ అయ్యి కంట్రోల్ చేసుకోలేక ఫుడ్ తినే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనకి నైట్ టైమే ఎక్కువ నిద్రలో అలా వెళ్ళిపోయే విధంగా చూసుకొని మనము మీ టైమింగ్స్ అయితే సెట్ చేసుకోండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో 10 అవర్స్ చేస్తారు, ఫస్ట్ 12 అవర్స్ ఫాస్టింగ్, 14 అవర్స్ ఫాస్టింగ్ చేస్తూ మీరు ఒకవేళ ఉండగలుగుతున్నాము అని అనిపిస్తే అలా 1 అవర్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. మనకు ఫస్ట్ ఏంది అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ చూసి కూడా నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తూ మనం ఫస్ట్ తీసుకునే మీల్ ఉంటుంది కదా, అది అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రోటీన్, ఫైబరు, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్, ఇంకా అలాగే కర్డ్, గట్ హెల్త్ కోసం అయితే కర్డ్ తీసుకోవాలి. కర్డ్ ఉండేలా చూసుకొని తింటే ఆ రోజంతా మీకు ఆకలి ఎక్కువగా వేయదు, ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా మార్నింగ్ తీసుకునే ఫుడ్డు రాజులాగా తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏంటి మంత్రిలాగా తీసుకోవాలి, నైట్ టైం ఒక పేదవాడిలాగా తీసుకోవాలన్నమాట. అలా నువ్వు తీసుకుంటూ ఉంటే నీకు రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి. అంత టైం ఫాస్టింగ్ ఉంటున్నాం కదా అని చెప్పేసి నైట్ టైము అంటే లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుంటున్నామో దాంట్లో ఎక్కువగా తినేసేద్దాము, ఇష్టమైన ఫుడ్డల్లా తినేస్తాము, జంక్ తినేస్తాము అని అనుకుంటే మీరు మాత్రం పప్పులో కాలేసినట్టే. అదే మనం ఫుడ్ మన పేదవాడిలాగా తీసుకోవాలన్నమాట. లైట్గా నీకు తొందరగా అరిగిపోయేది అలా ఉన్న ఫుడ్ చూస్ చేసుకొని మీరు క్వాంటిటీ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. దీంతోపాటు మనకు ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. మనకు ఫుడ్ 80% అయితే ఎక్సర్సైజ్ 20% మాత్రమే ఉంటుంది. కానీ ఎక్సర్సైజ్ చేయకపోతే వెయిట్ లాస్ అవుతారు, కానీ మజిల్ లాస్ అవుతుంది, స్కిన్ లూజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే మీకు స్కిన్ అనేది మీరు వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ మీకు స్కిన్ అనేది టైట్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయాల్సిందే. ఇంకొకటి స్లీప్ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ వెయిట్ లాస్లో నిద్ర లేకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు. స్లీప్ లేకుండా ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతాం కదా అని చెప్పేసి ఈ బాడీని ఎక్కువ కష్టపెట్టేయకూడదు అనమాట. అట్లా ఎక్కువ కష్టపెట్టేస్తే కూడా మనకు బాడీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీ బాడీని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు మీకు ఎంత స్ట్రెంత్ సరిపోతుంది, ఫస్ట్ డేనే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేసి మనకు ఫస్ట్ వీక్లో ఎలాగో కంపల్సరీ మనకు బాడీ పెయిన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. వచ్చాయి కదా అని చెప్పేసి నువ్వు మళ్ళీ నేను ఒక 2 డేస్ ఉంటా రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు తర్వాత స్టార్ట్ చేసినా కూడా నీకు బాడీ పెయిన్స్ అనేది కంపల్సరీ వస్తాయి. కాబట్టి అలా ఆపొద్దు. నువ్వు ఈరోజు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా నువ్వు ఎక్సర్సైజ్ అయితే చేయాలి. చేస్తేనంటే ఆ బాడీ పెయిన్స్ నీకు కొంచెం తగ్గుతాయి, ఆ నెక్స్ట్ డే కొంచెం ఉంటాయి. ఆ రోజు కూడా నువ్వు ఎక్సర్సైజ్ చేసావనుకో, దాని తర్వాత మెల్లిగా నువ్వు 2-3 డేస్లలో బాడీ పెయిన్స్ అనేటివి తగ్గిపోతూ వస్తాయి. నేనైతే ఫుడ్ రైస్ తిన్నాను, చపాతీలు తిన్నాను. ఎప్పుడన్నా నీకు తినాలనిపిస్తే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ నేను క్యాలరీస్ కౌంట్ చేసుకోలేదు, కానీ ఓకే ఇది తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి అని చెప్పేసి మనకు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటారు కదా, దీంట్లో వీడియోస్లో చూసినప్పుడు మనకు ఒక అందాద ఇట్లా తెలుస్తుంది కదా. ఓకే ఒక సమోసా తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి, 350 450 అలా క్యాలరీస్ వస్తాయి అని అంటారు కదా. అలా నేను దాన్ని బట్టి ఒకవేళ ఈవినింగ్ నేను ఏదైనా తినాలి అని నాకు అనిపించింది అని అంటే నాకు మార్నింగ్ ఫుడ్ దాంట్లో నేను కంట్రోల్ చేసుకునేదాన్ని. అలా చేసుకొని ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఆ డేలో నేను ఫుడ్ మేనేజ్ చేసుకొని అది తినేదాన్ని అనమాట. నేను ఏది అవాయిడ్ చేయలేదు, షుగర్స్ అవి ఇవి. ఏ రోజు ఏది తినాలనిపిస్తే అది తింటూనే నేను ఈజీగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఇంకొకటి నేను ఎలా అంటే ఇప్పుడు ఈ ఒక టైప్ ఆఫ్ మనము అలవాటు చేసుకొని కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ ఫుడ్ అలా వచ్చేసేసరికి మనం ఎక్కువగా తినేసి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం డైలీ లైఫ్లో ఏ ఫుడ్ అయితే తింటామో, ఎలా వండుకుంటామో అలాంటి ఫుడ్ తింటూనే నేను మెల్లిగా స్లోగా వెయిట్ లాస్ అవ్వాలి. ఒకటేసారిగా ఎక్కువగా 1 మంత్లో 5 kgs 6 kgs అలా కాకుండా నేను స్లోగా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను.
నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 71 కేజెస్. నేను ఇప్పుడు ఈ 10 డేస్లో 10th డే వచ్చేసి 69.5 కేజెస్. అంటే నేను టోటల్గా ఈ 10 డేస్లో 1.5 కేజెస్ అయితే తగ్గాను. ఈ 10 to 21 డేస్లో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే